సర్లే కానీ ఆ కిడ్నాపర్ మనల్ని చూస్తుంటాడు. నేను వెళ్ళి చేపలు పడతాను, మీరు పక్కన కూర్చొని చూడండి. పదండి, కూర్చోండి కూర్చోండి. నీకు అసలు బుద్ధుందా? అయినా అంత సడన్ గా ఎందుకు దూకావు? చెప్పు హరి, హరి చెప్పు. హరి ఏ చెప్పు హరి, నిన్నే అడిగేది. చెప్పు హరి, మాట్లాడవేంటి? నాకు ఇష్టమైన అమ్మాయి గుర్తుగా దాచుకుని వస్తుంది, అందుకే ఆలోచించకుండా దూకేశాను. ఎలా ఉంటుంది ఏంటి ఆ అమ్మాయి? కృష్ణుడి తల మీద నెమలి పిచ్చు లేకపోతే ఎలా ఉంటుంది? బౌసిగా ఉంటుంది. ఆ అమ్మాయి లేకపోతే నా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏమన్నా? నేనే వల్లేదే. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అన్నట్టు అనిపించింది, అంతే. ఏ కిడ్నాపర్లో ఉన్నాడు. కిడ్నాపరా? ఎక్కడా? అక్కడ. ఆడి బాగుందా? ఆడి కాదులే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అంటే పక్కన జానీ లేడు కదా, అందుకనే. ఓ మంచి చేపద పడినట్టుంది. మనీ బ్యాగ్ లేదు, ఏం లేదు. నువ్వు ముందు రా, మన లైఫ్ ఇంపార్టెంట్. జానీ కూడా ఇంపార్టెంట్. జానీ లేదు, గిడి లేదు. ఏయ్ హరి, తొందరగా వస్తున్నాను. అసలు కిడ్నాపర్ గాడు ఏమయ్యాడు? పెద్ద మెంటల్ గార్డ్ లో ఉన్నాడు. కనపడ్డు, పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలని చెప్తాడు. హలో, ఐమ్ టాకింగ్ టు యు. ఆర్ యు లిజనింగ్? ఏం లేదు, నేను ఎప్పుడూ కలగనేవాడిని. ఏంటది? నా లవర్ని ఇలా సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలని. ఆ ఛాన్స్ మీరు కొట్టేశారు. తన ప్లేస్ లో నేను కూర్చున్నానని తెలిస్తే ఫీల్ అవుతుందేమో. అంత అదృష్టం లేదులేండి. ఏ? మనది వన్ సైడ్ లవ్. ఓ, ఇంతకీ నీ ప్రేమ వయసు ఎంత? 7 రోజులు 16 గంటలు 36 నిమిషాలు 26 సెకండ్లు అండి బాబు. ఏం చెప్పమంటారు? తను మొదటిసారి ఎప్పుడు చూసా? పరిగెత్తుకొచ్చి ట్రామ్ ఎక్కుతుంటే చూశాను. అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకు? ఆమెను చూడడానికి 2 కళ్ళు ఇచ్చినందుకు.
షీఈస్ రియల్లీ లక్కీ. ఇప్పుడు ఏమైనా అన్నారా? చచ్చా అని ఉండర్లేండి. లేదు అన్నాను. ఏమండి మీరు ఇక్కడ ఉండండి. వద్దు రావద్దు. నేను చెప్పేదండి రావద్దు. రావద్దండి ప్లీజ్. హరి ఎక్కడ వెళ్తున్నావు? రావద్దు రావద్దు అంటే అన్నావా? ఇప్పుడు ఏమైంది? మధ్యలో వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు. సిగ్గులేదు నీకు హరి. అమ్మాయ్యా. ఏం వెతుకుతున్నావు? అదిగో అక్కడ ఉంది. నేను తేనా? వద్దు నేను తీసుకుంటా. అంతా భ్రాంతియేనా, జీవితాన బ్రతుకింతేనా, ఆశా నిరాశేనా, జేబులో సిల్లర్ లేదేనా. ఒరే హరిగాని అయ్యా ఎంత పని చేశారా. హలో ఏది ఆ ఫోన్ ఇవ్వండి. ఆ కిడ్నాపర్ గడేనా? హలో హలో ఏంటి సిమ్రన్ హోటల్లో రూమ్ తీసుకోవాలా? మేము రావయ్యా. ఏం చేసుకుంటావు చేసుకో. ఆండి నేనేం చేసుకోండిరా? ఏ నువ్వు రమ్మని చోటకంతా రావాలా? ఇదిగో నేనంటే ఎన్ని కష్టాలనే పడతానయ్యా. పాప ఆడపిల్ల కష్టాలు పెడతావేంటి? ఆ దేవుడు కూడా నేను క్షమించడు. కాళ్ళు చేతులు రెండు పడిపోతారు యాదవా. దిక్కులేం చావు చేస్తావు. ఆడపిల్ల కోసం నాశనం అయిపోతావు. రే అసలు ఏమనుకుంటున్నావు? ప్లీజ్ అతను నువ్వేమనద్దు. కోపంలో జానీ ఏమైనా చేస్తాడేమో. లేదండి మీరు కష్టపడిపోతుంటే చూడలేకపోతాను. రే ఎక్కడున్నారా? చెప్పు తీసుకుని ఎడబడ కొడతాను నా కొడక. ఏమనుకుంటావు? ఎందుకు వాడిని అలా అర్థం కాని భాషలో తిడతావు? కాదండి కనీసం మనం బాధపడుతున్నా అన్న సంగతి నాకు అర్థం అవుతుంది కదా. రే నువ్వు ఎక్కడున్నావు చెప్పరా నా కొడక. వచ్చి చంపేస్తాను దరిద్రుడా. ఫోన్. హలో ప్లీజ్ సార్ ప్లీజ్ విల్ టేక్ ఎ రూమ్ ఇన్ ద హోటల్. డోంట్ డూ ఎనీ హార్మ్ టు జానీ ప్లీజ్. చెప్పు హరి ప్లీజ్. సరే ఏం చేస్తాం? మీరు ఎంతగా అడుగుతుంటే చెప్పాలిగా మరి. హరి ప్లీజ్ చెప్పు. ప్లీజ్ సార్ do whatever you say. రే నీకు నంది అవార్డు నేషనల్ అవార్డు సరిపోతురా, డైరెక్ట్ ఆస్కరే. అబ్బా ఏం చల్లరా బాబు. Can I help you? Can I have a single room, please? Is there any way that we can get concession if we book maybe 2 rooms at the same time? ఏం 2 రూమ్లా? మన ఇద్దరు లవర్స్ లా కనపడాలంటే ఒకే రూమ్ లో ఉండాలి. ఆ కిడ్నాపర్ తెలిస్తే ఫీల్ అవుతాడు. మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటే నేను ఫీల్ అవుతాను. కానీ నా దగ్గర ఒకే రూమ్ కి డబ్బులు ఉన్నాయే. 2 రూమ్ కి నా దగ్గర ఉన్నాయి. ఓ నైస్. మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఎవరైనా పర్స్ కొట్టేసినా బాగుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు తల్లి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. దేవుడు అనేవాడు ఉన్నాడు కానీ మనకే కోఆపరేట్ చేయడు కదా. ఏదో ఒకటి చేయాలి. ఓకే 2 rooms ప్లీజ్. Okay 2 rooms. Oh
అమ్మో హరి హరి అయ్యో అయ్యో ఏమైంది హరి ఏంటి దెబ్బలు ఓ మై గాడ్ వద్దండి ఇక్కడ నొక్కదండి అమ్మో 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 అయ్యో నొప్పి అమ్మో నొప్పి అమ్మో అయ్యో అమ్మో హరి సైలెంట్ అయిపోయావేంటి ఇలా ఉంటే సమ్మగా ఉందండి హా? అదే ఆయింట్మెంట్ రాసినట్టుంది అమ్మా అయ్యో అసలు ఎవరు కొట్టారు ఇంకెవడండి ఆ కిడ్నాపర్ గాడు కిడ్నాపరా ఎందుకు ఏం చెప్పమంటారండి మిమ్మల్ని ఒక రూమ్ తీసుకుని లవర్స్ లాక్ చేయమంటే 2 రూములు తీసుకుని నన్ను పోలీసులు పట్టిద్దామని చూస్తారని ఎంత చెప్తున్నా వినకుండా పట్టుకుని చావగొట్టేశాడండి అమ్మా అమ్మా నమస్తే స్వామి ఓ అలా అనకూడదు కదా సారీ నీకెలా మొక్కాలో తెలీదు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి హుండీలో డబ్బులు వేస్తారు ఆ టెంపుల్ ఇక్కడ లేదు కదా అందుకే ఇక్కడికి వచ్చాను అమ్మాయిలు కనిపించగానే ప్రేమిస్తున్నావంటూ వెంటపడే అబ్బాయిల్ని ఇంతవరకు చూశాను కానీ హరి నన్ను ప్రేమిస్తూ కూడా తన ప్రేమ నాతో చెప్పకుండా ఒక మంచి ఫ్రెండ్లా ఉంటున్నాడు అలాంటి మంచి మనసున్న హరికి ఏం కాకుండా చూడు దేవుడా ప్లీజ్ హలో హలో చందన్ బాబు ఆ జాని గారిని వాళ్ళ బాబు గప్ చెప్పేశాను ఇంతటితో కిడ్నాప్ డ్రామా సమాప్తం ఏంటి ఏం మాట్లాడేంటి నీ పక్కన తెంగర బుచ్చి చందన ఉందా దానికి తెలీదు ఇదంతా డ్రామా అని మరేం చెప్పేది అనిపించింది ఇదిగో నీ పనంతా కానీ దేదక్క చందన కక్క నేను ఫుల్ పటాస్ ఓకే హలో 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 రే మనం ఇంతవరకు ఆడిన నాటకం చాలరా తను ఇంక నేను మోసం చేయలేను తను నన్ను ప్రేమిస్తుందిరా నేను మోసం చేశానని తెలిస్తే తను తట్టుకోలేదు రే నాకు చిన్న దెబ్బ తగిలిందని తను చర్చ్కి వెళ్ళి దేవుడి ముందు ఏడ్చిందిరా అలాంటి అమ్మాయికి నేను ద్రోహం చేయలేను చంద్రకి నేను నిజం చెప్పేస్తాను రా